రిజర్వేషన్స్ హటావో అనుకుంటూ రిజర్వేషన్లు పోవాలి. ఎస్సీ ఎస్టీ బీసీ క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ భారతదేశంలో ఉండకూడదు, దాని మీద శ్వేతపత్రం రిలీజ్ చేయండి, మెరిట్కే ఎక్కువ అవకాశం ఇవ్వండి అనుకుంటూ ఇప్పుడు జంతర్ మంతర్లో ఆగస్టు 23 నుంచి జంతర్ మంతర్లో రిజర్వేషన్ హటావో అనే ఆందోళన జరుగుతుంది. ఆర్హెచ్ఏ దీనికి ఒక ఇన్స్టా సోషల్ మీడియాలో మిలియన్స్ కొద్ది ఫాలోవర్స్. ఏంటి ఈ కుట్ర అంటే ఇది దేశద్రోహుల కుట్ర అనుకుంటూ చాలా అపోజిషన్ పార్టీలు కూడా మాట్లాడడం జరుగుతుంది. నిజంగా చెప్పాలంటే ఇది ఒక దేశద్రోహుల కుట్ర. ఎందుకంటే రిజర్వేషన్స్ పోవాలి అంటే రిజర్వేషన్లు రక్షణ కల్పిస్తున్నది ఎవరో తెలుసండి? భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడే జంతర్ మంతర్ యొక్క ఈ ఆందోళన ఎవరు పర్మిషన్ ఇచ్చారు అంటే ఢిల్లీ పోలీసులు అంటున్నారు మేము పర్మిషన్ ఇవ్వలేదు. ఈ యొక్క బిఎన్ఎస్ సెక్షన్ 163 ప్రకారం, అదే అంతకు ముందున్న సెక్షన్ 144 ప్రకారం మేము నిబంధనలు అక్కడ ప్రొహిబిటరీ ఆర్డర్స్ ఇచ్చాం, అయినా వచ్చేసారు కాబట్టి మేము అరెస్ట్ చేసామంటున్నారు. కానీ వేల మంది జంతర్ మంతర్కి ఎలా వచ్చారు? ఈ రిజర్వేషన్ హటావో ఆర్హెచ్ఏ ఆందోళన అంటే దేశద్రోహుల కుట్ర ఇది అని చెప్తున్నారు. ఎందుకు అంటే ఇది దేశద్రోహుల కుట్ర అని నేను కూడా ఎందుకు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నానంటే ఒక్కసారి దీని లోపలికి వెళ్ళాలండి. ఎందుకంటే రిజర్వేషన్ హటావో ఆందోళన అనేది పూర్తి రాజ్యాంగ విరుద్ధం, దేశానికి విరుద్ధం, భారత సంస్కృతికి కూడా విరుద్ధం. ఏంటి ఇంతగా నేను మాట్లాడుతున్నానంటే అంత రీజన్ ఉంటుందన్నమాట. భారత రాజ్యాంగం ఆధారంగా, భారత సంస్కృతి ఆధారంగా, హిందూ ధర్మం ఆధారంగా నేను ఈ విషయాన్ని మాట్లాడతాను. వీళ్ళు దేశద్రోహులే. రిజర్వేషన్ హటావో ఆందోళన అంటే అది దేశద్రోహులు చేసే పనే. ఎందుకంటే దీని వెనకాల బీజేపీ ఉంది, ఆర్ఎస్ఎస్ ఉంది అనుకుంటూ కాంగ్రెస్, వేరే ప్రతిపక్షాలు కూడా అప్పుడప్పుడు కొంతమంది నాయకులు అంటారు రిజర్వేషన్లు తీసేస్తుంది. కాంగ్రెస్ అంటుంది కదండి, మోడీ ప్రభుత్వం మళ్ళీ వస్తే రిజర్వేషన్లే ఉండవు, ఆర్ఎస్ఎస్ ఉంది కాబట్టి ఆర్ఎస్ఎస్ అధికారంలో ఉంటే ఏది బీజేపీ ద్వారా రిజర్వేషన్లు తీసేయడానికి పెద్ద కుట్ర పంతున్నారని కాంగ్రెస్ ఎన్నోసార్లు చెప్పింది. సిపిఐఎంలు కూడా చెప్పినాయి. మరి నిజంగా ఇది ఆర్ఎస్ఎస్ బీజేపీ పనా లేకపోతే వేరే వాళ్ళ కుట్రలు ఉందా? ఇదంతా మనం చూడాలి. ఎందుకంటే బీజేపీ మోడీ దాన్ని పట్టుకుంటే చేతులు కాలిపోతాయి అనే మినిమం పరిజ్ఞానం లేకుండా అలా చేయరు. ఎందుకంటే రాజ్యాంగంలో రిజర్వేషన్ తీయడం అసంభవం అని కూడా మోడీ ప్రభుత్వానికి తెలుసు కదండి. కాబట్టి మోడీ ప్రభుత్వం దీని వెనకాల ఉండదు. మరి ఎవరు ఈ కుట్ర చేస్తున్నారు అంటే చాలా పెద్ద కుట్ర ఉంటుంది. దీన్ని మనం చూడాలి. ఫస్ట్ రిజర్వేషన్ హటావో ఆందోళన అది పూర్తిగా అణిచివేయాలి, పూర్తిగా దాని మీద కేసులు పెట్టాలి. అణిచివేయడం అంటే కేసులు పెట్టాలి. ఎందుకు అంటే రిజర్వేషన్లు ఆర్టికల్ 15(4), ఆర్టికల్ 16(4). ఆర్టికల్ 15(4) ఏం చెప్తుందంటే విద్యా అవకాశాల్లో, విద్యా అవకాశాల్లో ఈ యొక్క ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లు కల్పించాలి, బీసీలకి. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ అని కూడా ఒకటి పెట్టింది గవర్నమెంట్ వాళ్ళకు కూడా. ఇది రెండోది ఏంటంటే ఆర్టికల్ 16(4) ఏంటంటే ఉద్యోగాల విషయంలో ఎస్సీ ఎస్టీ బీసీ అదేవిధంగా దీనికి కూడా ఈడబ్ల్యూఎస్ కూడా రిజర్వేషన్లు కల్పించాలి. ఇవి రెండూ చెప్తున్నాయి అనమాట. ఇది అసలు ఏంటి అంటే ఫండమెంటల్ రైట్స్లో ఉంది. పార్ట్ 3లో ఉంటుంది అనమాట. అంటే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో రిజర్వేషన్లు వెళ్ళిపోతున్నాయండి. దాన్ని మార్చడం అసంభవం. ఇంకోటి ఏంటంటే ప్రజల మధ్యలో కూడా కుదరదు. ఇక్కడ ఎందుకు దేశద్రోహులు, భారత సంస్కృతికి వ్యతిరేకులు, హిందూ ధర్మానికి కూడా వ్యతిరేకులు వీళ్ళు రిజర్వేషన్ హటావో ఆందోళనలోని నేను ఎందుకు చెప్తున్నానంటే యాక్చువల్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంకా రాజ్యాంగ పరిషత్తు రిజర్వేషన్ ఎందుకు కల్పించిందో తెలుసా? అది ఈ విషయం మీదకి రావాలి. రిజర్వేషన్లు భారతదేశంలో 3 ప్రాతిపదికలుగా చేస్తారు. ఒకటి అది ఏంటంటే ఎస్సీ ఎస్టీలకి ఇచ్చేది ఏంటంటే సామాజిక ప్రాతిపదిక, నెక్స్ట్ ఆర్థిక ప్రాతిపదిక. కాబట్టి ఎస్సీ ఎస్టీలది సామాజిక ప్రాతిపదిక ఉంది. కాబట్టి ఎస్టీ ఎస్టీలకి ఒక ట్రస్ట్ కాదు, వాళ్ళకి సేవ చేయడంలే, వాళ్ళకి పెనెన్స్. మహాత్మా గాంధీ మాటల్లో, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాటల్లో వాళ్ళ యందు భారత సంస్కృతిలో ఎస్సీ ఎస్టీలకి యందు చూపిన కక్ష, కుల వివక్షకి పాప పరిహారం అన్నమాట ఇది. వాళ్ళకి ఏదో ట్రస్ట్ కాదు, వాళ్ళకి ఏదో సేవ కాదు, మనం వాళ్ళకి సేవ చేస్తున్నాం, మన పాపాన్ని పంకిలాన్ని వదిలించుకుంటున్నాం అనమాట. కుల వివక్ష చూపి వేల సంవత్సరాలుగా వాళ్ళు కుల వ్యవస్థలో మగ్గిపోయారు. దానికి పాప పరిహారమే రిజర్వేషన్లు. ఇంకోటి దీన్ని బట్టి రిజర్వేషన్లు ఎంతకాలం ఉండాలో కూడా చెప్పారు వాళ్ళు. అంబేద్కర్, మహాత్మా గాంధీ ఇంకా దేశాధినేతలు ఆ రిజర్వేషన్లు ఎంతకాలం ఉండాలో కూడా అక్కడ చాలా మాట్లాడారు.
ఆ విషయాన్ని కూడా నేను చెప్తాను. ఇప్పుడు మెక్డొనాల్డ్ అవార్డు వచ్చినప్పుడు, ఇవన్నీ వచ్చినప్పుడు, భారతదేశ చరిత్ర, రాజ్యాంగ పరిషత్తులో చర్చలు, రాజ్యాంగం వచ్చిన తర్వాత ఇవన్నీ మనం కూలంకషంగా మాట్లాడాలి. ఇక రెండవ ప్రాతిపదిక ఏంటంటే సామాజిక ఆర్థిక ప్రాతిపదిక. అది ఓబీసీ మండల్ కమిషన్ వచ్చిన తర్వాత 1990లో బీసీ రిజర్వేషన్ కూడా ఇచ్చారు 27%. అదే ఓబీసీ అంటారు. ఏబీసీ కేటగిరీల కింద స్టేట్లో ఉంటాయి, కానీ సెంట్రల్ ఓబీసీ అంటాం. 27% రిజర్వేషన్లు. ఎందుకు అంటే ఇక్కడ ఆర్థిక ప్రాతిపదిక కూడా ఉంది, కానీ బీసీలకి ఇవ్వడం వెనకాల సామాజిక ప్రాతిపదిక కూడా ఉంది. ఎందుకంటే అందులో మంగళ కొన్ని క్యాస్ట్లు ఏంటంటే ఎస్సీ ఎస్టీలకు ఉన్న విధంగా ఉంటారన్నమాట. కానీ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వేరు, ఓబీసీ కేటగిరీ వేరు కాబట్టి బీసీ వాళ్ళకు కూడా సామాజిక ఆర్థిక ప్రాతిపదిక ఉంటుంది. ఇక మూడవ ప్రాతిపదిక ఈడబ్ల్యూఎస్ ఆర్థిక ప్రాతిపదిక. అక్కడ సామాజిక ప్రాతిపదిక లేదు, ఆర్థికంగా వెనకబడే వాళ్ళకి ఇచ్చిందే ఈడబ్ల్యూఎస్. ఇది పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకం. ఒక రకంగా రాజ్యాంగ స్ఫూర్తికి వెళ్తే, కానీ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ప్రస్తుతం అంగీకరించింది కాబట్టి ఈడబ్ల్యూఎస్ కూడా ఉంది. అది 10% అప్పర్ క్యాస్ట్లకు ఇస్తారు. నాన్ ఎస్టీ, నాన్ ఎస్టీ, నాన్ ఎస్సీ, నాన్ బీసీ, నాన్ మైనారిటీ వాళ్ళకే ఈడబ్ల్యూఎస్ ఉంటుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి తప్పనిసరిగా ఈ 3 ప్రాతిపదికలు. ఇప్పుడు మనం మాట్లాడదాం, మరి రిజర్వేషన్లు ఇవ్వడం అనేది న్యాయమా కాదంటే ఎస్ అండి. రిజర్వేషన్లు అనేది భారత సంస్కృతిలో ఉండి తీరాల్సింది. ఎప్పటి వరకు ఎస్ అండి. అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ విషయాల మీద మాట్లాడతారు. తర్వాత మహాత్మా గాంధీ హరిజన్ మూమెంట్లో కూడా ఈ విషయాన్ని మాట్లాడతారు. తర్వాత రాజా రామ్మోహన్ రాయ్ వీళ్ళ యొక్క స్పిరిట్ని కూడా మనం తీసుకోవాలి. ఆది శంకరాచార్య, రాజా రామ్మోహన్ రాయ్ నుంచి కందుకూరి వీళ్ళు తర్వాత జ్యోతి బాపులే, వీళ్ళందరూ డీకే కార్వే, వీళ్ళందరూ మాట్లాడేది మనం తీసుకోవాలి. ఈ స్ఫూర్తిని బట్టి ఏంటంటే రిజర్వేషన్లు ఎప్పటి వరకే ఉండాలి అంటే తప్పనిసరిగా, ఎందుకంటే మనం చేసిన పాప పరిహారం, అది పెనెన్స్ అనమాట. అది మనమైనా మన పూర్వీకులు ఎవరైనా, అది ఏంటి అంటే తప్పనిసరిగా కుల వివక్ష అంటరానితనం పోయేంతవరకు రిజర్వేషన్ ఉండి తీరాల్సిందే. మళ్ళీ అది క్రిమి లేని రిజర్వేషన్ ఉండాలి ఎస్సీ ఎస్టీలకి. ఇదే అనమాట. ఎందుకు అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్సీ ఒక క్యాండిడేటు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళ కొడుకులకి మ్యారేజ్కి వెళ్తే ఎస్సీలనే చేయాలి. వాళ్ళు ఎస్సీ కేటగిరీలో పుట్టి ఎస్టీ కేటగిరీలో ప్రైమ్ మినిస్టర్లు అయిపోయినా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాలో అయిపోయినా, వాళ్ళని ఎస్సీ కేటగిరీకి ఉందే చూస్తున్నాం మనం. ఇదే అనమాట భారతదేశంలో. కుల వివక్ష ఇప్పటికీ లేదు అని చెప్పగలిగే వాళ్ళు ఒక్కళ్ళైనా గుండె మీద చేసుకుని చెప్పగలిగే వాళ్ళు ఉన్నారా? లేదు. కాబట్టి రాజా రామ్మోహన్ రాయ్, ద గ్రేట్ రాజా రామ్మోహన్ రాయ్, ద గ్రేట్ ఆది శంకరాచార్యుల టైంలో రిజర్వేషన్ లేకపోయినా ఎందుకు ఆ స్ఫూర్తి, అరే ఇది ఆది శంకరాచార్యని తెచ్చారు ఎంజీ రావు గారు అనకండి. వారణాసిలో కాశీ పట్టణంలో ఒక దళితుణ్ణి గురువుగా అంగీకరిస్తారు. అది మనం పంచకం ఆయనది రాసిందనమాట. అందువల్ల ఇవన్నీ చూసి నేను మాట్లాడుతున్నా. రిజర్వేషన్లు ఉండి తీరాలి. ఎస్సీ ఎస్టీలకి క్రిమి లేయర్ లేకుండా రిజర్వేషన్ ఉండాలి. అందుకే భారత సుప్రీంకోర్టు కూడా ఒప్పుకోద్దని. తర్వాత బీసీలకి సామాజిక ఆర్థిక ప్రగతి మీద రాజకీయాలు ఏదైతే రిజర్వేషన్స్ ఉండాలి. మిగిలిన ఈడబ్ల్యూఎస్ ప్రకారం ఏంటంటే కాన్స్టిట్యూషన్ స్పిరిట్ ప్రకారం ఏంటంటే ఆ రిజర్వేషన్ ఉండకూడదు ఈడబ్ల్యూఎస్. భారత సుప్రీంకోర్టు ఏ ప్రతిపాదికను దాని మీద అంగీకరించింది అనేది ఇంకా పిటిషన్లు ఉన్నాయి, ఇంకా అవ్వలేదు. అది జరుగుతుంది. కాబట్టి రిజర్వేషన్ హటావు అనేది రాజ్యాంగంలో చెప్పిన ఆర్టికల్ 15(4), 16(4), 17 వీటికి వ్యతిరేకం. ఆర్టికల్ ఇంకా కుల వ్యవస్థ పోకుండానే వాళ్ళని అలాగే ఉంచేసి ఇటు చూస్తే రిజర్వేషన్ తీసేయాలనడం కంప్లీట్గా దేశద్రోహం. కాకపోతే ఇక్కడ ఒక విషయాన్ని మనం గ్రహించాలి రిజర్వేషన్లకు సంబంధించి. అసలు రిజర్వేషన్ని ఇంత పాలిటిక్స్ ఏంటి, రిజర్వేషన్ బేస్డ్ పాలిటిక్స్ చేస్తున్నారు ఇండియాలో. అది వాళ్ళ కుట్ర. అంటే ఇక్కడ వెనకాల ఉన్న బీజేపీ కాదు, ఆర్ఎస్ఎస్ కాదు, ఏ పార్టీ కూడా లేదు ఇప్పుడు రిజర్వేషన్ హటావో వెనకాల. కానీ రిజర్వేషన్ పాలిటిక్స్ చేసేవాళ్ళు ఉన్నారు అక్కడ. ఇప్పుడు సీజేపీలో డివిజన్ క్రియేట్ చేయాలన్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే సీజేపీలో జన్ అల్పా జన్జీ ఏంటంటే కలిసికట్టుగా పనిచేస్తున్నారు. వీళ్ళలో డివిజన్ తీసుకురావాలంటే ఇప్పుడు ఏం చేయాలి, దాన్ని ఎస్సీ ఎస్టీ బీసీల కింద విడదీయాలి. ఇది రిజర్వేషన్ పాలిటిక్స్ అంటారు. అందుకనే డివైడ్ అండ్ రూల్ బ్రిటిష్ వాడు వెళ్ళిపోయినాయి. ఇక్కడ డివైడ్ అండ్ రూల్, విభజించు పాలించు, క్యారెట్ అండ్ స్టిక్ పాలసీలు బ్రిటిష్ వాడు ఇప్పుడు ఇంకా ఎక్కువగా విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఏదేమైనప్పటికీ రిజర్వేషన్ హటావో ఆందోళన అనేది పూర్తిగా దేశద్రోహమైనది, రాజ్యాంగ వ్యతిరేకమైనది. కాబట్టి అలాంటి మనం అనుమతించకూడదు.